గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. వాళ్ళ చక్కగా వెనక మా అమ్మవారి యొక్క శ్రీచక్రపురము, అటువైపు శ్రీచక్రపురం ఉంది, మా అమ్మవారి గుడి ఉంది. ఇటువైపు చక్కగా మా అమ్మవారి గుడి పక్కనే కొలను, చెరువు ఉంది. చక్కని గ్రీనరీ, ఆహ్లాదకరమైన వాతావరణము. ఎంత సంతోషంగా అంటే చాలా హాయిగా ప్రశాంతంగా, ఏ పొల్యూషన్ లేదు. చక్కగా చుట్టూ వేప చెట్లు, టేకు చెట్లు, మంచి పళ్ళ చెట్లు. చాలా అద్భుతమైన ప్రదేశం ఇది. ఎప్పుడైనా సరే మీరు కూడా వీలైతే రండి. మధ్య బాసర వచ్చే ప్రతి ఒక్కరు కూడా మా అమ్మవారి దర్శనంకి వస్తున్నారని తెలిసింది. చాలా సంతోషము. ఇక్కడికి వచ్చి ఇక్కడనే భోజనాలు చేసి వెళ్తున్నారు. మేము ఆల్మోస్ట్ ఎవరైనా ఇక్కడ బస్సులో వచ్చారనట, నిన్న కూడా వచ్చారు బస్సులో. చక్కగా ఇక్కడనే భోజనాలు చేసి వెళ్ళారు. బాసర ఎవరు వచ్చినా సరే అమ్మవారి దేవస్థానంకి రండి. ఇక్కడ చక్కగా ఇక్కడ భోజనం చేసి వెళ్ళండి. ఇక్కడ అన్నీ ఇక్కడ అరేంజ్ ఉంటాయి. చక్కగా కలిసిమెలిసి హాయిగా వంట వండుకొని మంచిగా తినేసి వెళ్ళొచ్చు. మంచి ప్రశాంతమైన ప్రదేశం. ఇవాళ మీ అందరికీ ఒక మంచి కథ చెప్పాలనిపిస్తుంది కాబట్టి ఎందుకో ఇక్కడ ప్రకృతికి వచ్చాను. ఈ యొక్క ప్రకృతి యొక్క గొప్పతనం ఏంటి, ఈ అద్భుతం ఏంటి, ఎందుకోసం అంటే చాలామంది అదృష్టం రావాలి అంటారు. నా దగ్గరకు వస్తారు, నానా రకాలుగా అడుగుతూ ఉంటారు. నేనేమి దేవుణ్ణి కాదు. ఈవెన్ దేవుడైనా సరే అదృష్టాన్ని ఎట్లా ఇస్తాడు అనేది ఒక చక్కని ఉదాహరణ మనకి ఈ యొక్క స్కాంద పురాణంలో అంతర్గతంగా వేదవ్యాసుల వారు శ్రీకృష్ణుని అర్జుల వారి యొక్క ఒక వృత్తాంతాన్ని బట్టి మనకి శ్రీ వేదవ్యాసుల వారు ఒక మంచి కథ చెప్పారు. అదేమిటంటే, పూర్వము కృష్ణార్జునులు ఇద్దరు కూడా చక్కగా సాయంత్రం వేళలో హాయిగా అలా వాక్యాళికని తిరుగుతూ ఉన్నారట. పురవీధుల్లో తిరుగుతూ ఉన్నారు. ఎలా నడుస్తూ ఉంది, ఎలా ప్రజల జీవన విధానం ఎలా ఉంది అని చూస్తూ కృష్ణార్జునులు ఇద్దరు తిరుగుతూ ఉన్నారట. అయితే అక్కడ ఒక చాలా కఠిన పేదవాడు, పుట్టు పేదవాడు అనమాట. అతనికి చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు లేరు, డబ్బు లేదు, ఇంకా పొలాలు లేవు, దున్నుకోవడం లేవు, ఏమీ లేవు అనమాట. సో కష్టపడ్డం ఏంటి కూడా తెలియలేదు, విద్య కూడా నేర్చుకోలేదు. అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఒకానొక వ్యక్తి భిక్షాటన చేసుకుంటూ ఉంటాడనమాట. అలా భిక్షాటన చేస్తున్నటువంటి వ్యక్తికి కృష్ణార్జునుడు ఇద్దరు కూడా అలా వెళుతున్నప్పుడు కనిపిస్తాడు. కృష్ణార్జునులు కనిపించేసరికి అబ్బా ఎంత అదృష్టమో, నరనారాయణులు కలిశారు కదా అని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్ళి కృష్ణార్జునుల యొక్క కాళ్ళు పట్టుకున్నాడట. నేను పుట్టు దరిద్రుణ్ణి, నేనేం చేయలేకపోతున్నాను, నా జీవితంలో మార్పు అనేది నాకు వస్తుందా, నేను ఇంతేనా, నా జీవితం ఇంతేనా, నా జీవితంలో మార్పు రాదా అని చెప్పి వాళ్ళని ప్రాధేయపడతా ఉంటాడు. మీరిద్దరూ నరనారాయణులు కదా, నా జీవితాన్ని మార్చలేరా అని ప్రాధేయపడితే అప్పుడు అర్జునుడు, నీ జీవితం మారడం ఎంత సులభమే కదా, నీ మార్చేస్తా, నీకేం డబ్బు కదా కావాల్సింది, ధనమే కదా నీకు కావాల్సింది అని చెప్పి తన చేతిలో ఉన్నటువంటి ఒక ముల్లెడు, మొత్తం ఆభరణాల ముల్లె ఉంటుంది, ఆ ముళ్ళ ఇచ్చేస్తాడు. ఇంకో తీసుకో, ఈ బంగారం మొత్తం తీసుకో, నీ జీవిత కాలానికి సరిపడా నీకు ధనము అని చెప్పేసి అనగానే ధన్యోస్మి, సంతోషం సంతోషం అని చెప్పి ఆ మూట తీసుకొని హాయిగా నవ్వుతూ సంతోషంగా ఇంటి వైపు వెళుతూ ఉంటాడు. అది సూర్యాస్తమ వేళ, అంటే సూర్యుడు అస్తమిస్తూ ఉంటాడు, చీకటి పెడతా ఉంటుంది. మన లెక్క ఆరు బయట మనకి ఇప్పుడు ఉన్నటువంటి దీపాలు ఉన్నట్టు కాదు కదా, లైట్లు లేవు. ఇదంతా కూడా ఒక దొంగ చూస్తూ ఉన్నాడు. చూసి ఈ యొక్క చీకటి పడ్డ సమయం చూసుకొని ఆ దొంగ ఏం చేశాడు అంటే ఆ యొక్క నగల మూటను తీసుకొని పారిపోయాడు. బొలో బొలో అని ఏడుస్తూ ఉన్నాడు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇంటికి వెళ్ళిపోయాడు. భార్యకి ఏం చెప్పాలో తెలియదు, ఏం తెలియదు. సరేగా నా ప్రాప్తమేమో అనుకున్నాడు. తెల్లారి కృష్ణుడు అర్జునుడు మళ్ళీ వస్తారేమో అని చూస్తూ ఉన్నాడు. మళ్ళీ కృష్ణార్జునులు వచ్చారు. రాగానే వెళ్ళి అర్జునుడి దగ్గరికి వెళ్ళాడు. కృష్ణుడు అర్జునుడి దగ్గరికి వెళ్ళి నమస్కారం పెట్టి, ఏమండి నిన్న మీరు నాకు ఇచ్చారు కానీ ఇప్పుడు దొంగ ఎత్తుకపోయాడు, ఇంకా నా జీవితం ఇంతేనండి, నా తలరాత మారదు అని చెప్పేసానంటే, ఈసారి అర్జునుడు ఏం చేస్తాడు అంటే తన దగ్గర ఉండేటువంటి ఒక వజ్రం, ఆ వజ్రాన్ని తీసిస్తాడు. ఇదిగో ఈ వజ్రం ఆ బంగారం కన్నా చాలా విలువైంది, ఇదిగో ఈ వజ్రం తీసుకొని వెళ్ళు అని చెప్పేసిన వజ్రం ఇస్తే సంతోషంగా ఇప్పుడు ఆ వజ్రం మళ్ళీ ఎవరైనా దొంగ చూస్తే కొట్టేస్తాడేమో అని చెప్పి ఆ వజ్రాన్ని ఏం చేస్తాడు అంటే సంకర పెట్టేసుకొని వెళ్ళిపోతాడు.
ఎవరికి తెలియదు. ఆ రోజంతా భిక్షాటన చేస్తాడు, ఎవరికైనా డౌట్ వస్తుందేమో. ఎవరికి డౌట్ రాలేదు. ఇప్పుడు ఏ దొంగ చూడలేదు. సంతోషంగా ఇంటికి వెళ్ళాడు. ఇంకా రేపు తెల్లారితే ఈ యొక్క వజ్రం ఎవరికైనా మంచి వజ్రాల వ్యాపారికి ఇచ్చేసి దాన్ని కాస్త ఇంత భూమి ఏదో ఒకటి చేసుకొని ఇంకా నేను వ్యవసాయం చేస్తూ హాయిగా నేను సెటిల్ అయిపోతాను అని చెప్పి ఓ సంతోషంగా కలలు కంటూ ఉంటాడు. అయితే మరి ఈ వజ్రం ఎక్కడైనా పెడితే పోతుందేమో అని చెప్పి, మనకి పూర్వకాలం ఏముంటాయంటే కుండలు, మనకి అప్పట్లో మనకి దాచుకునేది ఏంటంటే కుండల్లోనే దాచుకుంటాం. అయితే ఒక కుండలో పెట్టేసి జాగ్రత్త పెట్టాడు. హాయిగా నిద్రపోయాడు. తెల్లారు లేచేసరికి ఇమీడియట్లీ కుండ వెతుకున్నాడు. కుండ లేదు. ఎక్కడికి వెళ్ళిపోయింది అది ఇది అని చూస్తే భార్యని అడిగాడు. భార్య అలా నది నుంచి నీళ్లు తీసుకొని వస్తూ ఉంది. ఏమే కుండ ఎక్కడ పోయింది అని అంటే, ఇదిగో అదే కుండ, ఇది పాత కుండ పలిగిపోయింది, అందుకోసమని ఈ కుండ తీసుకొచ్చాను, ఈ కుండ నీళ్లు తీసుకెళ్ళడానికి వెళ్ళాడు. అంటే అయ్యో దాంట్లో విలువైన వస్తువులు ఉన్నాయనంటే, ఏమోనండి నేను నీళ్లు పట్టేటప్పుడు అందులో నుంచి ఏదో రాయి ఏదో పడిపోయింది అని చెప్పేసానంటే, ఇంకా భార్యకి చెప్పలేడు అనమాట. చెప్తే మళ్ళీ ఎక్కడ తను కూడా నిరుత్సాహపడిపోతుంది. ఎందుకోసమంటే పోయింది ఆ బాధ ఏదో నాకే ఉండని, ఆమె కూడా ఎందుకు ఉండడం అని చెప్పి చెప్పకుండా బాధపడతాడు. అంటే ఇంకా వజ్రం కూడా పోయింది, నీళ్ళలో పోయింది. సరే ఇంకా నా జీవితం, నా ప్రాప్తం ఇంతే, ఇంకా నా జీవితం మారదు అని చెప్పి మళ్ళీ పురవీధుల్లోకి వెళ్ళి అడుక్కోవడం మొదలుపెట్టాడు. ఈసారి మళ్ళీ కృష్ణార్జునుల వారు వస్తున్నారు. ఇక వాళ్ళ దగ్గరికి వెళ్ళట్లేదు ఈయన అక్కడనే కూర్చొని ఎవరైనా ఏమైనా ఇస్తారేమో చూస్తూ ఉన్నాడు. అట్లాగే అర్జునుడికి సందేహం వచ్చింది. ఏంటి కృష్ణ, నిన్ననే బంగారం ఇచ్చాం పోయిందన్నాడు, మళ్ళీ వజ్రం ఇచ్చాము, ఆ వజ్రం బంగారం కించి 100 రెట్లు విలువైంది, మరి అలాంటిది ఇంకా భిక్షం అడుక్కుంటున్నాడు ఏంటి అని చెప్పి అనేసరికి కృష్ణుడు అంటాడు, వెళ్ళి నువ్వే అడుగు అంటే వెళ్ళి అడుగుతాడు. ఏమైనా నిన్న వజ్రం ఇచ్చాను కదా, దాంతో నీ జీవితం మారిపోతుంది, ఈ ఊరిలో ఎవరికి కూడా రానంత డబ్బు నీకు వస్తుంది, అంత ధనం నీ దగ్గరకు వస్తుంది, ఏమైంది అని చెప్పేసి అంటే, ఏం చెప్తామండి, లిఖితమ పిల్లలాటే ప్రోజ్జుతం సమర్థ అని తలరాత్రి మార్చడానికి ఎవరు సమర్థులు, సాక్షాత్తు నరనారాయణులే మీరు దిగి వచ్చి మీరు డబ్బులు ఇచ్చినా అవి నాకు ప్రాప్తం లేవు అని చెప్పి జరిగిన వృత్తాంతం మొత్తం చెప్తాడు. చెప్పగానే అర్జునుడికి అర్థమైపోతుంది, నాహం కర్త హరికర్త, నేనే కాదు శ్రీహరియే కర్త అని కృష్ణుని వారి ముఖం చూస్తే కృష్ణుడు నవ్వుతాడు. నవ్వి, కృష్ణ పక్కనే నువ్వు ఉండంగా నేను ఇవ్వడం అనేది ఒక విధంగా నేను చేసిన మూర్ఖత్వమే, నాకు ఇప్పుడు తెలిసి వస్తుంది. అంటే ఒకటి జీవితాన్ని ఒక తలరాతని మార్చాలనుకోవడం అది నీ వల్ల సాధ్యమవుతుంది తప్ప మా వల్ల సాధ్యం కాదు. మరి కృష్ణ నీ చేతి నుంచి ఏదైనా ఇవ్వు అని చెప్పేసి అంటే కృష్ణుడు ఏం చేస్తాడు అంటే, సరే అని చెప్పి ఒక 2 కాసులు ఇస్తాడు. 2 కాసులు అంటే 2 పైసలు ఇస్తాడు. ఆ 2 పైసలకి ఏమీ రావు, కనీసం అప్పట్లో కిలో బియ్యం కూడా రావు. ఆ 2 పైసలు ఇచ్చేసరికి సరే నా ప్రాప్తం ఇంతే అని చెప్పి తీసుకొని ఇంటికి వెళ్తూ ఉంటాడు. వెళ్ళేటప్పుడు ఇట్లాగే ఈ చెరువులో ఇప్పుడు ఎట్లాగైతే ఈ మడుగులు ఉన్నాయో ఇక్కడ ఈ మడుగులు ఉన్నట్టుగానే పూర్వకాలము మడుగులు చేసి చేపల్ని పట్టుకొచ్చి దాంట్లోపల పాడేసి లైవ్ ఫ్రెష్ ఫిషెస్ని అమ్మేవాడు ఎవరు, ఒక చేపలవాడు. సో ఆ ఫిషర్ మ్యాన్ అమ్మేటప్పుడు అక్కడ ఒక చేప ఎగురుతా ఉంది, అది విలవిల్లాడుతూ ఉంది, నేను ఇంకా బతకడానికి విలవిల్లాడుతూ ఉంది. మిగతా చేపలన్నీ కూడా ఇంకా మా పరిస్థితి అయిపోయినట్టుగానే అవి జీవోత్సవంలాగా ఉన్నాయి. ఈ చేప మాత్రం బతకడానికి విలవిల్లాడుతూ ఉంది. అప్పుడు వాడికి అనిపిస్తుంది, ఈ 2 పైసలతోటి నాకైతే ఏమి రాదు, ఒక పూట నా ఆకలి నిండుతుందేమో, ఈ 2 పైసలు పెడితే ఈ చేపకి బతకాలన్న కోరిక ఉంది కదా, నేను దానికి బతుకుని ఇవ్వగలుగుతానేమో అని చెప్పి వాడితోటి బేరం ఆడేసి 2 పైసలకు ఆ చేపను కొనుక్కుంటాడు. కొనుక్కొని ఇంకా చేపను పట్టుకొని ఇంక దాన్ని చెరువులో వదులుదామని, ఆ నదిలో వదులుదామని వెళ్తూ ఉంటే ఆ చేపని ఇలా పట్టుకునేసరికి అది నోరు ముయ్యదన్నమాట. చేప మామూలుగా ఇలా నోరు మూస్తూ ఉంటుంది అనమాట, ఒప్పని నోరు మూస్తూ ఉంటుంది. అది నోరు మూయకుండా నోరు అలాగే తెరుస్తూ ఉంటుంది. సో ఏదో జరిగింది, దాని నోట్లో ఏదో ఇరుక్కుంది అని చెప్పేసి మెల్లిగా చూసి ఆ యొక్క చేప నోట్లో ఏదో ఉరుక్కున్నట్టుందని తీస్తాడు. తీస్తే ఏదైతే వజ్రము తన భార్య నదిలో పాడేసిందో ఆ వజ్రాన్ని ఈ చేప మింగి ఉంటుంది.
అప్పుడు ఈ చేప దొరికి ఈ వజ్రాన్ని చూసేసరికి సంతోషం. ఆ చేప నీళ్ళలో వదిలాడు, ఈ వజ్రం చేతిలో పట్టుకున్నాడు. ఆ వజ్రాన్ని చూస్తూనే సంతోషంగా, మాటలు రావట్లేదు, ఆనందంగా అలా వెళుతూ 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 ఒక్కసారి అంటే ఆ ఆశ్చర్యం అన్నమాట. పోయింది దొరికింది. ఆశ్చర్యంతో దొరికింది 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 అని గట్టిగా అరుస్తాడు. అరిచేసరికి అక్కడి నుంచి అదే సమయంలో ఈ నగల మూట దొంగతనం చేసిన దొంగ ఎవరైతే ఉన్నాడో వాడు అక్కడి నుంచి వెళ్తా ఉంటాడు. వాడు నేను రాత్రిపూట కదా నన్ను గుర్తుపట్టడేమో అనుకున్నట్టున్నాడు. వీడేమో సందర్భోచితంగా ఇది దొరికింది కాబట్టి దొరికింది దొరికిందని చాలా గట్టిగా నవ్వుతూ చిందులేస్తా ఉన్నాడు. అమ్మో నేను దొరికిపోయాను, వీడి బంగారం దొరికింది అని చెప్పి అర్థమైపోయింది. ఇక్కడెక్కడో కృష్ణుడు అర్జునులు ఉండే ఉంటారు, వాళ్ళ యొక్క బాణాలు నా మీద పడ్డాయి అని అంటే, వాళ్ళ చేతిలో పడ్డాను అంటే నాకు జైలు శిక్షనే, ఇంక ఇక్కడ నుంచి పారిపోవాలి అని చెప్పి వాడి దగ్గరికి వెళ్ళి, అయ్యా స్వామి నువ్వు సైలెంట్గా ఉండు, ఇంకా మాట్లాడు, గమ్మునుండు, ఇదిగో పట్టు నీ బంగారము, నేను ఒక్క నగ కూడా నేను దీంట్లో నేను తీసుకోలేదు, నువ్వు ఇక్కడ దొరికావు స్వామి, ఇక్కడికి వచ్చి మళ్ళీ నన్ను పట్టేసుకున్నావు అని చెప్పి అది ఇచ్చేసి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు. ఆశ్చర్యం, చేతిలో వజ్రము దొరికింది, ఇప్పుడు బంగారము దొరికింది. ఈ రెండింటిని తీసుకొని సంతోషంగా పురవీధుల్లో మళ్ళీ ఇంటికి వెళ్తూ ఉంటాడు. ఇంటికి వెళ్ళేటప్పుడు కృష్ణార్జులు కనిపిస్తారు. కనబడగానే కృష్ణార్జుల కాళ్ళ మీద పడతాడు. కాళ్ళ మీద పడి, అయ్యా నాకు ఇప్పుడు అర్థమైంది, నా జీవితంలో నా తలరాత మారిపోయింది, ఇదిగో పోయింది అనుకున్న వజ్రం దొరికింది, బంగారం దొరికింది అని చెప్పేసాను. కానీ అర్జునుడికి ఇప్పుడు అర్థం కాదు, కృష్ణుడు ఇచ్చింది 2 కాసులే కదా, ఇవి ఎట్లా దొరికాయి, కృష్ణుడు ఏదో మాయ చేసి ఉంటాడు, కృష్ణ నీ మాయ ఏందో మాకు చెప్పవా అని చెప్పి కృష్ణుడిని అడిగితే కృష్ణుడు నవ్వుతూ అన్నాయట, నేను ఏ మాయ చేయలేదు, నేను ఏ మాయ చెయ్యను కూడా, నేను మానవులకి అందరికీ నేను అన్నీ ఇచ్చాను, నేను వాళ్ళు లేదు లేదు అని బాధపడతారు. ఇన్ని రోజులు వీడి దగ్గర లేనిది ఏంది అంటే స్వార్థం అనేది ఉంది వీడి దగ్గర. పరోపకార చింతన కానీ ప్రకృతి చింత కానీ ఏమీ లేదు, స్వార్థ చింతన మాత్రమే ఉంది. నేను నేను అని కొట్టుకుంటూ ఉన్నాడు. నువ్వు మొదలు ఆభరణాలు ఇచ్చినప్పుడు, బంగారం ఇచ్చినప్పుడు కూడా వాడికి నేను అన్న భావనే ఉండే. తర్వాత కొంచెం పశ్చాత్తాపం వచ్చిందేమో అనుకున్నాను. వజ్రం ఇచ్చినప్పుడు నేను నా కుటుంబం అనుకున్నాడు తప్ప మనము అన్న భావన లేదు, ఇతనికి పరోపకార బుద్ధి లేదు. కాబట్టి వీడి కర్మ ప్రకారంగా చూస్తే వీడైతే జీవితంలో వీడి జాతక ప్రకారము, వీడి యొక్క పూర్వజన్మ కర్మ ఫల ప్రకారము వీడి ఎట్టి పరిస్థితుల్లో బాగుపడేది లేదు. వీడి దరిద్రం అనుభవించాల్సిందే జీవితాంతం. ఎప్పుడైతే నేను 2 కాసులు ఇచ్చాను అంటే వాడి జీవితంలో వాడి యోగ్యత అంతే, నేను 2 కాసులే ఇవ్వాలి, నేను అంతే ఇస్తాను నేను యోగ్యత ప్రకారం. కానీ వాడిలో ఒక పరివర్తన వచ్చింది. ఏంటి అంటే ఆ 2 కాసులతోటి ఒక జీవికి ప్రాణం వస్తుంది కదా అని చెప్పి త్యాగం చేశాడు ఆ 2 కాసుల్ని. ఆ త్యాగ ఫలం ఏం జరిగింది అంటే ప్రకృతికి మొత్తం ప్రసాదించినట్టు జరిగింది. ప్రకృతి ఏంటి, అనంతమైంది విశ్వం. ఈ ప్రకృతిలో మనకి సంబంధం లేనటువంటి అంటే రక్త సంబంధం కానీ ఏ సంబంధం లేనటువంటి జీవులు ఏవైతే ఉంటాయో అవన్నీ ప్రకృతి ఆధీనంలోనే ఉంటాయి. ఆ చేప ఏదైతే ఉందో ప్రకృతి ఆధీనంలో ఉంది. వాడి జీవనం తెరువు కోసమని వాడు చేపలు పట్టుకుంటున్నాడు, దాంట్లో వాడిది దోషం లేదు. అయితే వాడి జీవనం తెరువుకి సంబంధించి వాడికి సంబంధించిన వాడు డబ్బు ఇచ్చాడు, ఆ చేపకి తిరిగి ప్రాణం వచ్చేటట్టుగా చేశాడు. ఆ ఆలోచన వచ్చింది కదా, ఆ ఆలోచన వచ్చింది కాబట్టి వాడికి ఆ వజ్రం దొరికింది. వాడు అదే 2 కాసులతోటి దీన్ని నేను కూడబెట్టుకుంటూ వెళ్ళిపోయి నేను బతుకుతాను అనుకుంటే వాడు జీవితాంతం ఆ 2 కాసులు కూడబెట్టినా వాడికి జీవితంలో దరిద్రం అనేది పోయేది కాదు. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే భగవంతుడు మనకి అన్నీ ఇచ్చాడు, అయితే కర్మఫలం కూడా అట్లాగే ఇస్తాడు. ఇక్కడ కృష్ణుడు వజ్రం ఇవ్వలేదు, నరుడు మాత్రమే వజ్రం ఇచ్చాడు కానీ నారాయణుడు వజ్రం ఇవ్వలేదు. అంటే కృష్ణుడు భగవంతుడు చెప్పేది ఏంటంటే నీకు అన్నీ ఇస్తాడు భగవంతుడు, నీకు నడిచే మార్గం చూపిస్తాడు, మార్గాన్ని ఇస్తాడు, అన్నీ ఇస్తాడు, కానీ నిన్ను తోడబెట్టుకొని మాత్రం నడిపించాడు. ప్రకృతిలో ఉండేటువంటి ఏం చెయ్యాలి అనేది మాత్రం నువ్వు విచక్షణతో తెలుసుకోవాలి. నీ యొక్క లక్ ఎక్కడుంది అని అంటే నువ్వు ఎప్పుడైతే గనక నువ్వు ప్రకృతిని ఓన్ చేసుకుంటావో, అంటే నువ్వు నేను అనంటే నీ కర్మఫలం నీ వెనక్కి వస్తుంది.
నేను నాతో పాటు ఈ ప్రకృతి, నేను ఈ ప్రకృతిలో ఒక భాగస్వామిని అని చెప్పేసి ఎప్పుడైతే నువ్వు అనుకుంటావో అప్పుడు నీ యొక్క ప్రపంచం ఏంటంటే చాలా పెద్ద ప్రపంచం అవుతుంది. అప్పుడు నీ కర్మఫలం ఎంత అవుతుందంటే ఇంత చిన్నది అవుతుంది కర్మఫలం. ఆ ఇంత చిన్న కర్మఫలం ఇలా కొట్టి పాడేస్తావు అన్నమాట. కేవలము సింపుల్ చెప్పాలి అంటే నువ్వు ఒక్కడు మోస్తే నీ కర్మఫలము జీవితాంతం నువ్వు మొయ్యాల్సిందే. అదే నీ కర్మఫలాన్ని ప్రకృతితోటి కలిసి నువ్వు మోస్తున్నావు అనుకో, ప్రకృతి ఏం చేస్తుందంటే నీ కర్మఫలాన్ని తనతో పాటు మోస్తుంది. అంతే కదా, అంతే కదా. సో ఇది ఈ కథ. అంటే నీ యొక్క అదృష్టం ఏంటి అనేది నువ్వు వెతుక్కోవాలి. నీ అదృష్టం ఎక్కడైతే ఉందో అది కేవలం నువ్వు స్వార్థం ఎప్పుడైతే వదిలేస్తావో, ఎప్పుడైతే ప్రకృతి చింతనలోకి వస్తావో, ఎప్పుడైతే ఈ యొక్క జీవితం నా ఒక్కడిదే కాదు, నేనేదో కర్మ చేశాను, ఈ జీవితంలో కర్మఫలం పోగొట్టుకోవాలి అని చెప్పి సత్కర్మలు చేయటంలో, మంచి పనులు చేయటంలో, ప్రకృతిని ఆరాధించడంలో, ఒక చెట్టు పెట్టడంలోనో, ఆ చెట్టును సంరక్షించడంలోనో, ప్రాణులపైన దయ జాలి చూపించడంలోనూ, ఇవన్నీ చేయడం వల్ల ఏం జరుగుతుంది అని అంటే నీకు మంచి జరుగుతుంది. నేను ఇప్పటిదాకా మనుషుల గురించి చెప్పలే, మనుషులకి పరోపకారం చేయమని చెప్పలే. నేను స్ట్రిక్ట్ ఎగనెస్ట్. మనుషులకు పరోపకారం చేయడంలో నేను చాలా ఎగనెస్ట్. ఎందుకోసం అంటే మనిషి స్వార్థజీవి. ఈ ప్రకృతిలో మనిషికి భగవంతుడు శక్తి ఇచ్చాడు. ఏది లేకున్నా నువ్వు అడవికి వెళ్ళి నువ్వు దున్నుకొని బతకొచ్చు. నువ్వు అడవిలోకి వెళ్ళి నువ్వు ఎక్కడ దున్నుకుంటే నేను ఎవడు వద్దన్నాడు. నువ్వు 5 ఎకరాలు దున్నుకొని నేను పంట పండించుకుంటానంటే చాలామంది అడిగిన వాళ్ళు ఇస్తారు. నువ్వు కష్టపడి బతకడానికి నీకు భగవంతుడు శక్తి ఇచ్చాడు. కానీ ఈ ప్రకృతిలో ఉండేటువంటి జీవ జంతువులు ఏవైతే ఉన్నాయో ఆ జీవజాలానికి మనిషిని భగవంతుడు ఎందుకు సృష్టించాడంటే వాటికి అనుసంధానం చేయడానికి, వాటికి సహాయం చేయడానికి భగవంతుడు సృష్టించాడు. కానీ మన ప్రకృతిలో ఉన్నటువంటి జీవాల్ని మనం తింటున్నాం. నిజంగా చెప్పాలంటే ఈ ప్రకృతిలో ఏ జీవి కూడా మనల్ని వచ్చి మన ఇంటి ముందు వచ్చి మనకి దేహి అని అడగదు. మనం వాటి నుంచి లాక్కుంటున్నాం కాబట్టి అవి మన మీద ఆధారపడడానికి ఉంటున్నాయి. కానీ నిజంగా మనం వాటి నుంచి మనం ఏమి లాక్కోకపోతే అవి మన మీద ఆధారపడే ఉండవు. మనిషే ప్రకృతి మీద ఆధారపడి ఉన్నాడు. ప్రకృతి ఎప్పుడు మనిషి మీద ఆధారపడి లేడు. కాబట్టి ఇది లక్ కథ, అదృష్టం కథ అంటే ఇదే. నీ అదృష్టం ఎక్కడో లేదు, నీ ఆలోచనలో ఉంది. నీ ఆలోచన విధానం ఎప్పుడైతే మారుతుందో, నువ్వు ఎప్పుడైతే గనక వసుదైక కుటుంబం అని ఆలోచిస్తావో అప్పుడు భగవంతుడు ప్రకృతి నిన్ను ఆధీనంలోకి తీసుకొని నేను ఒక అద్భుతమైన వ్యక్తిగా మార్చేస్తా పోతుంది. ఎప్పుడైతే నేను 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 అనుకుంటావో నువ్వు అక్కడనే 4 గోడల మధ్యనే ఇరుక్కపోతావు. ఇదే ఈ కథ సారాంశం. అందరికీ అర్థమైంది అనుకుంటాను. సర్వే సుజనా సుఖినోభవంతు. ఏదో నాకు గ్రీనరీ కనిపించింది, ఈ కథ గుర్తుకొచ్చింది, అందరికీ చెప్పాలనిపించింది, చెప్పాను. కథ ఏమైనా మధ్యలో బోర్ అనిపిస్తే నాకేం తెలియదు. అందరికీ అర్థమైంది అనుకుంటాను ఈ కథని. ఎప్పుడైతే మనం ప్రకృతిలో ఒక భాగం అనుకుంటే ఆ ఆనందమే వేరు, ఆ హ్యాపీనెస్సే వేరు. ఇదిగో ఇది మా నాన్న చూసి మంచి చెరువు పక్కనే ఉందిరా, ఇక్కడ అమ్మవారి గుడి కడదామని చెప్పి. అమ్మవారి గుడి ఎక్కడ ఉండాలి అని అంటే ఎక్కడైతే చక్కని నీరు, చక్కని పంట ధాన్యములు, ఫలములు, పుష్పములు ఎక్కడైతే విస్తారంగా ఉంటుందో అక్కడ నేను ఉంటాను అని చెప్పి అమ్మవారు చెప్పారు. అందుకే మా నాన్నకి సిటీలో చాలామంది జాగా ఇస్తా అన్నారు. గురు పంతులు నువ్వు అక్కడెక్కడో పోయి పొలంలో కడతా అంటావు, మేము జాగిస్తాము ఈయనే కట్టు అని అంటే మా నాన్న ఈ కాంక్రీట్ జంగిల్లో నేను కట్టను, ఇక్కడ ఈ రంకోర ధ్వనిల మధ్యన అమ్మవారు ఉండరు, మణిద్వీపంలో ఎలా అమ్మవారు ఉన్నారని చెప్పారు, నేను అలాగే కట్టుకుంటాను అని చెప్పి అప్పుడు వచ్చి మా నాన్నగారు ఈ పొలం దగ్గర ఇక్కడికి వచ్చి చూసి ఇక్కడ ఈ గుట్ట బాగుంది ఇక్కడ కడతాను అని ఇక్కడ ధ్యానం చేసి ఇక్కడ కట్టారు. ఇప్పుడు నేనున్న ఈ ప్రదేశం ఏంటంటే ఈ అమ్మవారి శ్రీచక్రపురం ఏదైతే ఉందో ఇది లాంగిట్యూడ్లో అంటే కింద కామాక్షి అమ్మవారి టెంపుల్కి పైన కేదార్నాథ్ స్వామి టెంపుల్కి ఒకే లాంగిట్యూడ్లో వస్తుంది అనమాట. ఇది మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. ఇది అద్భుతమైనటువంటి దేవస్థానం. ఇది ఇక్కడికి రండి, మంచిగా దర్శనం చేసుకోండి. సర్వే సుజనా సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః.